ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 17వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ఈ భూమికి వస్తారని, తన ప్రజలను రక్షించి నీతిమంతులను చేసి నీతి మార్గంలో నడిపిస్తారని ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనములు ప్రచురింపబడినవి. యెషయా ప్రవక్త అయితే స్పష్టంగా తన గ్రంథమునందు ఎంతో దృఢ విశ్వాసంతో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని ప్రవక్త అయిన యెషయా ప్రవచనంపై మన ఆత్మీయ జనకుడు, బైబుల్ మిషన్ వ్యవస్థాపకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై క్రిస్మస్ గీతంను ఈ విధముగా రాశారు. మన నిమిత్తమైన శిశువు మహిని పుట్టెను, చనువుగా శిశువు స్వామి అయ్యెను, తనువు రక్షణను గణింప వెనుక దీయదు, వినయ భూషణలకు వేలవచ్చెను. అట్టి ప్రవచన పాటను ఈ క్రిస్మస్ కాలంలో ధ్యానిస్తూ క్రిస్మస్ బాలుని మన గృహములోనికి ఆహ్వానించి మన జీవితములకు మెండుగా దీవెనలు ధన్యతలను నింపుకునుదు. అప్పటికే లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని, ఆయన లోకమునకు అనుగ్రహింపబడనని ఆయన ప్రవచించినాడు. కావున యేసుక్రీస్తు ప్రేమను పొందాలని, ఆయన మన జీవితంలో ఉద్భవించాలని కోరుకుంటూ ఏ విధమైన లేమి కలగకుండా నిండు ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించి క్రిస్మస్ బహుమతులను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. నిత్యము ఆరాధన మంటవు దేవా, నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ తరుణం నిమిత్తం నీకు కోట్లాను కోట్ల స్థుతులను చెల్లించుచున్నాము. ఈ లోకమునకు వెలుగైన ప్రభువా, ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కొనబడిన వారముగా నీ దేవాలయమునకు రానిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము. ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే మా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన చేకూరుస్తున్నందుకు వందనాలు. ఎందరో తమ ప్రార్థన అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి అరుదింతులుగా నూరింతులుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నిలపమని ఈ వారం అంతయు మీరు మీ రెక్కల చాటున మరుగుపరిచి మీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని, నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు మించమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడి నామమున పట్టుచర్నంత విస్తారమైన దీవెనలు మనం చేయి పనులన్నిటిపై కుమ్మరించమని సమృద్ధిగా నింపి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. ఇటు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము.